హలో గాయస్, మేము ప్రెజెంట్ అయితే మా ఊరి దగ్గర ఉన్న వాగు దగ్గర అయితే ఉన్నాం గాయస్. నిన్న వర్షానికి అయితే ఆ వాగు డేంజరస్ గా మారింది. ఆ వాగు ఎట్లా ఉందో మీకు చూపిస్తాను గాయస్. రండి గాయస్, చూపిస్తాను రండి. హలో గాయస్, మేమైతే ప్రెజెంట్ మా ఊరికి ఉన్న 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మా వాగు అయితే వచ్చేసినాం గాయస్. చూడండి నిండి అయితే పోతుంది, నిండి అయితే పోతుంది చూడండి గాయస్. ఇక్కడ నుంచి పడితే తీరా డైరెక్ట్ కుమ్రమేం ప్రాజెక్ట్, మళ్ళా గుండి వాగు డైరెక్ట్ బంగాళాఖాతం నాలుగుతాం. చూడండి రండి, మళ్ళీ ఇంకా చూపిస్తాను మీరు వీడియో తీయడానికి ఇబ్బంది పడితే ఈ వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు వీడియోస్ మళ్ళీ తీయొచ్చు. ఎంతమంది ముంగడైతే నేను మాట్లాడుతున్నా, నాకు అంత కాన్ఫిడెంట్ అయితే ఉంది. చూడండి, ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయండి గాయస్. ఎవరికి భయపడకుండా మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు గాయస్, ఇలా భయపడకుండా వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి అందరు నవ్వుడు వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ ముంగడైతే నేను బ్లాగ్ తీసుకున్నాను. చూడండి, ఈ బ్లాగ్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి గాయస్. వీలైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాగా ఎట్లా పోతుందో చూడండి. ఈ బాగా అయితే ఇక్కడ నుంచి పోతుంది డైరెక్ట్ కుమ్రంభీం ప్రాజెక్ట్ అయితే కలుగుతుంది. డైరెక్ట్ కుమ్రంభీం ప్రాజెక్ట్ దగ్గర నుంచి అటాచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి గుంటి వాగు, మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ బంగాళాఖాతంలో కలుగుతుంది. చూడండి గాయస్, బాగా అయితే ఇట్లా ఉప్పొంగి పొరుతుంది గాయస్. చూడండి, ఈ బీచ్ అవతల మళ్ళీ ఈ అవతల అందరు మా ఊరి వాళ్ళైతే పొలం పనులు చేస్తారు గాయస్. ఈ బ్రిడ్జ్ అయితే మాకు బాగా సహకరిస్తుంది. పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంటే ఈ పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టారు గాయస్. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ పెద్ద బ్రిడ్జ్ పోవడం అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఈ పాత బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. పాత బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ పాత బ్రిడ్జ్ నేను చూపిస్తాను మీకు. పదండి చూపిస్తా గాయస్, ఆ పాత బ్రిడ్జ్ ఎట్లా ఉందో చూపిస్తాను రండి. ఇదిగోండి గాయస్, ఈ పాత బ్రిడ్జ్ ఇది చూపిస్తాను రండి. ఇదిగోండి గాయస్, ఈ పాత బ్రిడ్జ్ చూడండి. ఈ కాకతీయుల కట్టడాలు మొత్తం బండతోటి అయితే కట్టి ఉంది గాయస్. చూడండి, మీకు కింద ఉన్న బ్రిడ్జ్ అయితే చూపిస్తాను రండి గాయస్. ఎట్లా ఉందో చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ కూలిపోయింది గాయస్. ఈ బ్రిడ్జ్ నుంచి అందుకే ఈ పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టారు గాయస్. ఈ పెద్ద పెద్ద బండలు అయితే కట్టారు, పెద్ద బ్రిడ్జ్ కట్టారు. రండి, మీకు ఇంకా చూపిస్తాను ఈ బ్రిడ్జ్ గురించి. పెద్ద పెద్ద మొదలు అడవి నుంచి రావడం వల్ల ఈ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. చూడొచ్చు మీరు, మొత్తం తిరిగి వీడి కనబడుతుంది. చూడండి బ్రిడ్జ్ బాగా వర్షం వస్తే ఈ బ్రిడ్జ్ పై నుంచి అయితే నీళ్ళు పోతాయి గాయస్. చూడండి గాయస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. బాగా చూడండి, ఇక్కడ మీరు చూడండి ఉన్నాయి అక్కడ. చెట్టు అయితే ఇక్కడ ఆగిపోయింది. కానీ చూడండి. చూడండి గాయస్, ఇక్కడైతే కూర్చున్నాను. నాకైతే భయం అయితే ఎత్తలేదు, ఎందుకంటే నేను బాగా చూస్తాను ఇట్లాంటి వాగు దేవుడు. నేను చేనికి పోయేటప్పుడు ఈ వాగులు అయితే నేను దాటున్నా, అందుకే నాకు భయం అయితే ఎత్తలేదు. చూడండి ఎట్లా ఆగిపోయింది చెట్టు. ఇక్కడ ఆగి ఇట్లాంటి చెట్లు ఇక్కడ ఆగిపోతే ఈ బ్రిడ్జ్ మొత్తం కూలిపోతుంది. కానీ ఈ బ్రిడ్జ్ మొత్తం కాకతీయుల రాజుల కాలంది, అందుకే ఈ బ్రిడ్జ్ అయితే గట్టిగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. బండతో కట్టేది కానీ సిమెంట్ తో కట్టలేదు, బండతో కట్టేది. అందుకే ఈ బ్రిడ్జ్ మొత్తం పోతలేదు. చూడండి ఎట్లా ఆశ ఉన్నది కదా ఇక్కడ. చూడండి, వెదర్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది గాయస్. ఇలాంటి వీడియోస్ వెదర్ అయితే వేరే లెవెల్ అయితే ఇప్పుడే వర్షం పోయి మంచి మంచి వీడియోస్ తీయాలనుకుంటే, షార్ట్ వీడియోస్ బ్లాగ్స్ మీరు తీయాలనుకుంటే ఇక్కడ రావచ్చు. ఇది వచ్చేసి తెలంగాణలోని కుమ్రంభీం డిస్ట్రిక్ట్ వంకిరి మండల్ ఇందాని అనే విలేజ్ లో అయితే ఉంది గాయస్. ఈ బాధ అయితే బాగా వస్తుంది, డేంజరస్ గా వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి గాయస్. బాయ్ థ్యాంక్ యూ గాయస్.